హలో గైస్, వెల్కమ్ టు బ్యాచులర్ సినిమాస్. ఈరోజు నేను చూసిన సినిమా విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్, విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్నూరి. ముందుగా నాకు సినిమా ఎలా అనిపించింది అని చెప్పేదానికంటే ముందు ఐ వాంట్ టు షేర్ సంథింగ్. కొన్ని సినిమాలకి మనం ప్రమోషన్ కంటెంట్లో రిలీజ్ అయిన చిన్న చిన్న విషయాలు చూసేసి ఓవర్ హైప్ అయిపోయి సినిమా మంచిగా అనిపించినా సరే మన హైప్కి మ్యాచ్ అవ్వకపోవడంతో సినిమాని డిజాస్టర్స్ చేసేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మహేష్ బాబు గారి స్పైడర్ సినిమా తీసుకోండి. ఆ టీజర్లో రిలీజ్ అయిన చిన్న స్పైడర్ బొమ్మ ద్వారా మన ఎక్స్పెక్టేషన్స్ పీక్లోకి వెళ్ళి విచ్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ ద మూవీ, ఇట్ బికమ్స్ డిజాస్టర్. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ మూవీ. ఇప్పటికీ చాలామందికి స్పైడర్ సినిమా అంటే ఇష్టం. మనోహరుడు సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్. అలాగే ఇంకొన్ని సినిమాలకి వాళ్ళ మూవీస్లో ఉన్న కంటెంట్ బయటకు వెళ్ళాలి, జనాలు ఇంకా రావాలి అని గ్రాప్ చేసుకోవడం కోసం వాటిలో ఉన్న కోర్ పాయింట్స్ని లైక్ హైలైట్ పాయింట్స్ని బయట వదిలేసి ఆడియన్స్లో హైప్స్ లేపి మూవీస్ని ఆడియన్స్ని క్యాచ్ చేసుకుంటారు. నౌ ఇట్ కమ్స్ టు కింగ్డమ్. టీజర్ వదలగానే ఓవర్ హైప్ అయిపోయింది. అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది. దట్ వాస్ డ్యామ్ గుడ్ టీజర్ కట్. గౌతమ్ తిన్నూరి గారి జెర్సీ తర్వాత మూవీ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ, ఒక కల్ట్ క్లాసిక్ మూవీ తర్వాత తీస్తున్న సినిమా. విజయ్ దేవరకొండ లాంటి హీరో, అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఇలా అన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వడంతో ఎక్స్పెక్టేషన్స్ అనేది పీక్కి వెళ్ళిపోయి, ఎప్పుడైతే ఈ మూవీ ఆడియన్స్లోకి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది అని తెలుసుకున్నారో ప్రొడక్షన్ టీమ్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ కానీ క్లియర్గా చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఇది క్లియర్లీ గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్. ఒక మల్లీరావా, ఒక జెర్సీ లాంటి డైరెక్టర్ ఎలా అయితే కింగ్డమ్ లాంటి యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాని తీయగలుగుతాడో అలాగే తీసిన సినిమానే తప్ప డోంట్ కంపేర్ విత్ సమ్ అదర్ థింగ్స్ లైక్ కేజీఎఫ్ అది ఇది అని చెప్పేసి నథింగ్ అండి. ఇట్స్ ప్యూర్ క్లీన్ గౌతమ్ తిన్నూరిస్ మూవీ. ఇంకా సినిమా నాకెలా అనిపించింది అని చెప్పాలంటే, ఫర్ మీ పర్సనలీ నాకు ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ మూవీ వెరీ మచ్. ఎందుకనేది నేను ప్రమోషన్ కంటెంట్ అంతా చూసి థియేటర్స్కి నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ గౌతమ్ తిన్నూరి గారి డ్రామాని ఎంజాయ్ చేద్దామని వెళ్ళి సీట్లో కూర్చోవడం జరిగింది. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ సక్సీడ్. మనకి ఏదైతే గౌతమ్ తిన్నూరి గారి మూవీస్ ప్రామిస్ చేస్తాయో, ఇన్ ద సేమ్ వే కింగ్డమ్ ఆల్సో సాటిస్ఫైస్ యూ 100% in terms of drama. కమింగ్ టు స్టోరీ లైన్, టీజర్ అండ్ ట్రైలర్స్లో చూపించినట్టే ఇట్స్ ఎ బ్రదర్ ఎమోషనల్ మూవీ విత్ యాక్షన్ బ్యాక్డ్రాప్. సేమ్ థింగ్ ఇన్ ద మూవీ ఆల్సో. బట్ వర్కౌట్ అయింది ఏంటంటే డ్రామా. స్టార్ట్ టు ఎండ్ ఎవ్రీ పాయింట్ అంత డ్రామాతోనే సినిమా అంతా నడుస్తుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీసుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ గారు చాలా కొత్తగా కనిపించారు మూవీలో, చాలా బాగా యాక్ట్ చేశారు. సత్యదేవ గారు ఆయన యాక్టింగ్ గురించి అయితే చెప్పలేదు, అదరు కొట్టేశారు. ఆయన విలన్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ అన్న ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈజ్ మ్యూజిక్ అదిరిపోయింది. టెక్నికల్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. లాస్ట్ 2-3 డేస్లో సోషల్ మీడియాస్లో కొడుతున్నట్టు మనం కొడుతున్నామని చెప్పేసి ఏదైతే ట్రెండ్స్ అవుతున్నాయో రీల్స్, అలాగే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం కొట్టినామన్నా. ఎస్, కింగ్డమ్ ఈజ్ ఎ హిట్ మూవీ ఫర్ మీ. భయ్యా సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, స్కూల్కి వెళ్ళే అబ్బాయి. అతను లాస్ట్ ఒక 5 ఎగ్జామ్స్ 6 ఎగ్జామ్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాడు. అంటే బిలో 35 మార్క్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ 100. సడన్గా అబ్బాయికి బాగా కష్టపడి చదివి క్లారిటీగా అంతా నేర్చుకొని అందరు ఆశీర్వాదాలతో వెళ్ళి మంచిగా ఎగ్జామ్ రాసి ఈసారి 70 తెచ్చాడు భయ్యా. అది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇవ్వదా? ఇస్తుంది అని మీకు అనిపిస్తే ఈ క్రిటిక్స్ని, రివ్యూవర్స్ని, నన్ను, ఎవడో మీ ఫ్రెండు ఏడో బొచ్చిగాడు ఏదో చెప్పాడని చెప్పేసి ఏమీ వినకండి. మీకు కింగ్డమ్ సినిమా చూడాలనిపిస్తే థియేటర్కి వెళ్ళండి, చూడండి, మీరే డిసైడ్ అవ్వండి. దిస్ సినిమా ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. దట్స్ మై రివ్యూ. చూడాలనుకుంటే సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాచులర్ సినిమాస్. థ్యాంక్ యూ.